ఛానల్ ఈరోజు మీకు పైపింగ్ ఎలా వేయాలి, లోడ్ పైపింగ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మన క్లాత్ తీసుకొని చూస్తున్నారు కదా, పైపింగ్ వచ్చేసి ఈ విధంగా లోపల క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా సన్నగా కుట్టుకోవాలండి. చూడండి, అలా విధంగా కుట్టేసుకోవాలి. నైస్ గా రావాలండి. మళ్ళీ ప్లేస్ ఆ పైపింగ్ అనేది టైట్ గా రావాలి. చూస్తున్నారు కదా, ఈ పైపింగ్ ఇగో ఈ విధంగా టైట్ గా రావాలన్నమాట. లూజ్ వస్తే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మంచిగా టైట్ గా రాదు, ఫిట్టింగ్ రాదు, అది ఫినిషింగ్ రాదనమాట. నీట్ గా ఇలా కట్ చేసేసుకోవాలి. మనకి సైడ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది అనుకోండి, మన నెక్ అంతా మందంగా కనపడుతుంది. దాంట్లో ఫస్ట్ లైనింగ్ కి దీన్ని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కింద అలా పెట్టేసుకొని కరెక్ట్ గా దాన్ని పెట్టుకొని చూడండి, ఆ హోల్ ఉంది కదా, ఆ హోల్ లో కరెక్ట్ గా అది దారం అన్నది కూర్చోవాలి. ఆ దారం ఆ హోల్ లో కూర్చుంటే మనకి పైపింగ్ కరెక్ట్ గా టైట్ గా వస్తుంది. ఓకేనండి, అర్థమవుతుంది కదా. ఓకే, ఇక టర్నింగ్ దగ్గర మనము ఇదో ఇలా తిప్పుకోవాలండి. మనం స్ట్రైట్ గా చేయొద్దు. స్ట్రైట్ గా చేసామంటే నెక్ మనకి కరెక్ట్ రాదు, అది షేప్ అవుట్ అయిపోతుంది. టర్నింగ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా చేయి తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి, ఇది మేము కలర్స్ ఎందుకు డిఫరెంట్ గా పెట్టి చూపిస్తున్నాం అంటే మీకు అర్థం కావడం కోసము కలర్స్ డిఫరెంట్ గా పెట్టి చూపిస్తున్నాం అండి. లేదు అంటే మనకి అది మామూలుగా ఒకదాని మీద ఒకటి సేమ్ కలర్ అయితే మీకు డిఫరెన్స్ తెలీదు. అందుకని చెప్పేసి మేము డిఫరెంట్ కలర్ పెట్టేసి చూపిస్తున్నాము. ఇదిగోండి, ఆ విధంగా సర్దుకోవాలి. దాన్ని నీట్ గా సర్ది వేసుకొని ఇప్పుడు చూడండి, అది మనం కదలద్దు, కదలకుండా నీట్ గా తీసుకొచ్చి దాని కింద పెట్టి, ఇందాక ఎలా అయితే పైపింగ్ మనం దారం మాత్రం దాని కింద రావాలనుకున్నాం, ఆ విధంగానే దారం మాత్రం దాని కిందకి వెళ్ళాలండి. అంటే మన పైపింగ్ థ్రెడ్ ఇదిగోండి, టర్నింగ్ దగ్గర చూసారా ఎలా కరువు తిప్పుతున్నారో అలానే తిరగాలన్నమాట. మోడల్స్ మీకు అన్నీ అర్థమైందనే అనుకుంటున్నాము, కానీ కామెంట్స్ మాత్రం ఎవరు కరెక్ట్ కామెంట్స్ చేయట్లేరు. కామెంట్ చేస్తేనే కదా మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతున్నాయా లేదా, మీకు ఏం కావాలి అన్నది అర్థమవుతుంది మాకు కూడా. ఇదిగోండి, ఆ విధంగా కచ్చకాలు పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి, ఆ విధంగా కచ్చకాలు పెట్టుకోవాలి. మొత్తం మనం నెక్ వేసినంత మొత్తం కచ్చకా పెట్టుకోవాలన్నమాట. కచ్చకాలు పెట్టుకుంటే మనకి నెక్ షేప్ టర్నింగ్ అనేది కరెక్ట్ తిరుగుద్ది, షేప్ కూడా నీట్ గా కనపడుద్ది. చూడండి, డిఫరెన్స్ తెలవడం కోసం ఈ విధంగా డిఫరెన్స్ తెలవడం కోసం 2 కలర్స్ చూపిస్తున్నాము. చూడండి, పైపింగ్ ఎంత సన్నగా కనపడుతుంది కదా, ఆ విధంగా సన్నగా కనపడాలి. ఓకేనా. ఇప్పుడు పైనుంచి అనిగే కుట్టు వేసేసుకోవాలి. అనిగే కుట్టు మన ఇష్టం అండి, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేయొద్దు అంటారు. కాబట్టి కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వేయకపోయినా ఏం కాదు, లేదు వేసుకుంటే బాగుంటుంది అంటే వేసేసి లాస్ట్కి కొంచెం పెద్ద కుట్టు పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ పెద్ద కుట్టును మనం రిమూవ్ చేసేసేయచ్చు. అప్పుడు మనకి కస్టమర్ యొక్క మైండ్ సెట్ ప్రకారం మనం నడుచుకున్నట్టు ఉంటుంది, అండ్ మనకి ఫినిషింగ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అనమాట. తర్వాత ఫినిష్ అయిన తర్వాత మనం మొత్తం ఆ పైపింగ్ అనేది, ఆ పైపింగ్ మీద అనిగే కుట్టేసాం కదా, ఇప్పుడు ఆ అనిగే కుట్టు మొత్తం తీసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పైపింగ్ అయిపోయిన తర్వాత చుట్టూరా జాయింట్ నీట్ గా జాయింట్ వేసేసుకోవాలి. అది చూసారండి నీట్ గా ఎలా వచ్చేసిందో. అటు పెట్టి చూసారా, ఆ విధంగా మనకి నీట్ గా కనపడుతుంది కదండి షేప్. ఇప్పుడు చుట్టూరా జాయింట్ వేసేసుకోవాలి. చుట్టూరా జాయింట్ వేసుకోవాలన్నమాట. చుట్టుపక్కల ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి. చెయ్యి ఎప్పుడైనా కానండి, చెయ్యి మొత్తము మన చెయ్యి మొత్తము దాని మీద బ్లౌజ్ మీద ఉందనుకోండి, బ్లౌజ్ యొక్క క్లాత్ అటు ఇటు జరగకుండా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట. ఇదండి పైపింగ్ వేసే విధానం. సైడ్ స్టిచ్చింగ్ ఈ విధంగా వచ్చింది. ఓకేనా. సరే, నీట్గా సైడ్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నీట్గా సైడ్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి. ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి పైపింగ్ వేసే విధానం అదనమాట. అర్థమైందా. మనం మామూలుగా
వేరే మోడల్స్ కి ఇక డ్రాప్ నెక్లకి వాటికి కూడా పైపింగ్ వేస్తూ ఉంటాం కదా, అది కూడా పైపింగ్ వేసే విధానం మీకు ఒకసారి చూపిస్తానండి. ప్రస్తుతానికి అయితే ఇది ఓకేనా. ఇదండి పైపింగ్ వేస్తే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, షేప్ కూడా ఎంత నీట్ గా బాగా వచ్చింది కాబట్టి. ఓకే అండి, బాయ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్.